ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక ఈ రోజు ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో బస్ స్టాండ్ లో ప్రారంభించడం జరిగింది. దాంతో పాటుగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉచిత బస్సు ప్రారంభించారు. అయితే మనతో మాట్లాడడానికి పల్నాడు ఎస్పీ అయితే ఉన్నారు. ఆయన మాట్లాడిన సార్ ఉచిత బస్సు యొక్క ముఖ్య ఉద్దేశం, ఉచిత బస్సు వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగకరం ఉంటుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏదైతే ఈ పథకాన్ని చేపట్టారో అది మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మహిళలు భద్రతగా బస్సుల్లో ప్రయాణం చేయడానికి చాలా ఉపయోగకరంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది. అలాగే చాలామంది మహిళలు ఈ వర్కింగ్ సెక్టర్లో పని పాటలకు వెళ్తున్న వాళ్ళు కానీ లేదు డైలీ జాబ్స్ పర్పస్ వెళ్తున్న వాళ్ళందరికీ కూడా బస్సులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తారు. చాలా తక్కువ వేతనానికి కూలి పనులు అవి చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి బస్సు సౌకర్యమైనటువంటి కల్పించడం వల్ల వాళ్ళ తాలూకు ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా పోలీస్ తరఫున మేము చెప్పేది చాలా భద్రతగా మహిళలకు ఉంటుంది. అలాగే సేఫ్ జర్నీ కూడా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తారు. వారికి మహిళలకు ఎంతో ఉపయోగకరమని చెప్పి ఏదైతే ఈ ఉచిత బస్సు పథకం అయితే ఏదైతే ఉందో అది చాలా ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా సేఫ్ గా ఇంటికి వెళ్ళడానికి కూడా మంచి మార్గం అని కూడా చెబుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో కూలి పనులు వెళ్ళే వాళ్ళు కూడా ఈ రోజు నుంచి కూడా ఉచిత బస్సు ఉపయోగించుకుంటారని కూడా చెబుతున్నారు. అయితే చిన్న ఉద్యోగులు కూడా ఇది ఎంతో ఉపయోగకరమైందని కూడా పల్నాడు ఎస్పీ తెలియజేస్తున్నారు. కేవలం నారాజుతో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా.